స్టైల్‌లో మామస్ కోట్లు డిమాండ్ చేసి ఆఫర్స్ పోగొట్టుకుంది. ఫాలోయింగ్ వేరే లెవెల్. ఒకే ఒక సినిమాతో పాన్ ఇండియా సెన్సేషన్‌గా మారింది ఈ ముద్దుగుమ్మ. దీంతో ఆమెకి తెలుగు, తమిళ్‌లో వరుస ఆఫర్‌లు క్యూ కట్టాయన్న సమాచారం. కానీ ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ అమ్ముడు రెమ్యునరేషన్ భారీగా పెంచేసిందంట. దీంతో ఆమెకు ఆ స్థాయిలో ఇవ్వలేమని నిర్మాతలు వెనక్కి తగ్గారని టాక్. రెమ్యునరేషన్ పెంచడంలో హీరోయిన్ ఎన్ని ఆఫర్స్ కోల్పోయిందని ఫిల్మ్ వర్గాల్లో టాక్. కట్ చేస్తే ఇటీవలే ఆమె నటించిన సినిమా 400 కోట్లు వసూలు చేసింది. ఆమె మరెవరో కాదండి, కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి. కేజీఎఫ్ సినిమాతో నటిగా సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్‌లో హిట్ అయింది. ఆ తర్వాత కేజీఎఫ్ 2 సినిమాతోనూ మరోసారి పాన్ ఇండియా సెన్సేషన్‌గా మారింది. ఈ సినిమా ఏకంగా 1000 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. రికార్డ్ కూడా క్రియేట్ చేసింది. ఇక ఈ 2 సినిమాల తర్వాత తమిళ్‌లోకి అడుగుపెట్టింది శ్రీనిధి. తమిళ్‌లో విక్రమ్ హీరోగా నటించిన 'కోబ్రా' మూవీలో కథానాయికగా నటించింది ఈ బ్యూటీ. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో ఆమెకు ఆఫర్స్ అంతగా రాలేదు. ఇక ఇటీవలే 'నేచురల్ స్టార్' నానితో కలిసి 'హిట్ 3'లో నటించింది. ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఏకంగా 400 కోట్ల వరకు వసూలు చేసింది. తెలుగులో మరిన్ని సినిమాలు చేస్తుంది.